ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 59వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి ఇది. మాట ఇచ్చి తప్పటం దురదృష్టం, కానీ ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం అనేది తీవ్రమైన దుశ్చర్య. ఎవరైనా ఈ రెండింటి పర్యవసానాలను బేరీజు వేసుకుని విచక్షణ ఉపయోగించాలి. నారాయణుడు ఉసనకు ప్రశాంత స్వరంతో సలహా ఇచ్చాడు. దేవతలు తమ విధిని నిర్వర్తించడానికి అనుమతించమని నేను నిన్ను కోరుతున్నాను. అది మానవలోక రక్షణ కోసం. ఉసన మొండితనం నారాయణ క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. అప్పుడే భార్గవి వచ్చింది. విషయాన్ని గ్రహించి ఉసన వద్దకు వెళ్ళి బ్రతిమలాడుతూ, మాత, వారిని రానివ్వకపోతే నీవు నీ ప్రాణాలు కోల్పోతావు. నీవు అసురులకు ఇచ్చిన వాగ్దానం నుంచి నేను విడిపిస్తాను. వారు ఎంతో మందిని ఘోరంగా చంపారు. న్యాయం జరగబోతున్నప్పుడు నీవు అడ్డు రావద్దు. దానిని చూసి తాను బయటపడే మార్గం లేక ఉసన నారాయణుని బతిమాలుతూ, ప్రభు, నేను భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమైంది. మీ చేతుల్లో మరణించాలన్నది నా కోరిక. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటంలో నాకు తోడ్పడండి. నేను నా మాట తప్పలేను, అలాగని ధర్మహాన్ని కూడా అంగీకరించను. నేను మీకు అధీనమవుతున్నాను. ఆ క్షణంలో నారాయణ దిగివచ్చి ఆమె శరీరం నుంచి ఆత్మను సున్నితంగా వేరు చేసి ఆమెను ఏమీ చేయలేకపోయానన్న బాధ నుంచి తప్పించాడు. ఆ తర్వాత దేవతలకు రాక్షసులను వధించడానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఈ ఘోర కృత్యం చేసేటప్పుడు దేవతల అరుపులకు భృగు మహర్షి ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చారు. తన భార్య మరణించటం చూసి ఆయన ఏడుస్తూ ఆకాశంలోకి చూస్తూ, ఇది చేసిన వారెవరైనా అతను కూడా నాలాగానే తన ప్రియమైన వారి వియోగం అనుభవించెదరుగాక అని శపించాడు. అతని శాపానికి ఆకాశం బద్దలై విచ్చుకుంది. అంత గాఢతతో ఆ మాటలు పలకబడ్డాయి. భృగు మహర్షి అప్పుడే ధ్యానం నుంచి రావటం వలన, తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు పొంది ఉండటం వలన అలా జరిగింది. నారాయణుడు నీడ నుంచి వెలికి వచ్చి భృగుని విచారాన్ని అనుభవిస్తూ, నేను నీ బాధను నాలోకి స్వీకరిస్తున్నాను, నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను ఋషివర్య అన్నాడు. తాను చేసిందేమిటో గుర్తించి ఆయన నారాయణ పాదాలపై పడి, లేదు లేదు, అది మీరని నేను గుర్తించలేదు ప్రభు. దయచేసి నా శాపాన్ని ఉపసంహరించుకోవడంలో సహాయం చేయండి. అతనిని మెల్లగా లేవనెత్తుతూ నారాయణుడు, నేను నీ బాధను తొలగిస్తాను, నా హృదయంలోకి స్వీకరిస్తాను. భవిష్యత్తులో నేను నారాయణి ఇద్దరము మానవ రూపం ధరించినప్పుడు ఆ శాపాన్ని అనుభవిస్తాం. తన తండ్రి ఆగ్రహానికి ఆందోళన చెంది ఉన్న భార్గవి నారాయణ వైపు కృతజ్ఞతగా చూసింది. తండ్రి వేదనను ఆమె ఆనందంగా స్వీకరించి ఉండేది, కానీ అది ఆయన ఆగ్రహంగా మారటంతో నిస్సహాయురాలైంది. భృగుని మొదటి భార్య ఖ్యాతి ముల్లోకాల్లోనూ ప్రతిధ్వనించిన ఆ శాపానికి తన ధ్యాన సాధన నుంచి వెలికి వచ్చి వారు ఉన్న చోటికి గబగబా వచ్చింది. జరిగిందేమిటో గుర్తించి ఆమె తన భర్తను నిందిస్తూ, నీవు నారాయణ శపిస్తూ నీ కుమార్తెను కూడా శపించావు. ఏ తండ్రి అయినా ఈ విధంగా చేస్తాడా అంది. అది భృగు మహర్షిని తాకి, అప్పుడు నారాయణుడు తన భార్య నుండి విడిపోవటం అంటే తన కుమార్తెకు కూడా అదే బాధ కలిగించటమని అర్థమైంది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుని క్షమించమని అర్థించి తన శాపాన్ని ఉపసంహరించుకుంటానని మళ్ళీ అడిగాడు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.